చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 16. స్వభావతంత్రో హి జనః స్వభావమనువర్తతే స్వభావస్థిమిదం సర్వం సదేవాసురమానుషం. ప్రతి జీవుడు తన బద్ధ స్వభావమునకే ఆధీనుడయ్యుండు. ఆ విధముగా అతడు తన స్వభావమును తప్పక అనుసరింపవలసి ఉండు. దేవ దానవ మానవులతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వము జీవుల యొక్క ఈ బద్ధ స్వభావం పైననే ఆధారపడి ఉన్నది. ఈ యొక్క శ్లోకాన్ని బట్టి మనకైతే ఒక స్పష్టమైనటువంటి అవగాహన వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి. ఇప్పుడు జీవుడు చేసుకున్నటువంటి కర్మలను బట్టి రూపము స్వభావము అన్నీ, అంటే వాళ్ళలో ఉండే తెలివితేటలు, వాడికి ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి, వాడికి ఉండేటువంటి సామాజిక పరిస్థితి, సంఘ పరిస్థితి, పదవులు, ప్రతిదీ కూడా వాడు ముందు చేసుకున్నటువంటి కర్మని బట్టి భగవంతుడు వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటాడు. మనము దానికి తగ్గట్టుగా వ్యవహరించుకుంటూ ఉంటాం, దానికి భిన్నంగా రాదు. ఇప్పుడు ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వ్యక్తులు ఒక నలుగురు ఉంటే నలుగురికి ముఖాలు ఒక రకంగా ఉండవు, ముక్కు ఒక రకంగా ఉండదు, కళ్ళు ఒక రకంగా ఉండవు, రంగు ఒక రకంగా ఉండదు. ఫీచర్లన్నీ కూడా వారి కర్మను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో పుట్టాల వాడు, కానీ సేమ్ రూపం రావాలని, లేకపోతే నాన్నకు ఉన్నటువంటి తెలివితేటలు కొడుక్కి రావాలని ఏం లేదు. కొంతమంది తల్లిదండ్రులు చాలా తెలివితేటలో ఉంటారు, పిల్లలు మందబుద్ధితో ఉంటారు. అందుకనే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, పండిత పుత్ర పరమసుంఠ అని. వాడు తల్లిదండ్రులేమో పండితుడు, వీడేమో సుంఠలాగా పుట్టాడు. ఏంటి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ యొక్క శ్లోకం సమాధానం దాన్ని ఏంటంటే, వాడు చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలను బట్టి వాడు ఆ రకంగా భగవంతుడు వాడికి బుద్ధినిచ్చాడు. మరి అటువంటిప్పుడు భగవంతుడిని సేవించడంలో వచ్చేటువంటి ఫలం ఏంటి, అది ఇక్కడ ప్రశ్న. శిల ప్రభుపాదులు వారు చెప్పారు, ఎవరైనా వ్యక్తి సంకీర్తనలో పాల్గొని భగవంతుడి కీర్తనలో చప్పట్లు కొడితే చేతిలో ఉండే రేఖలు మారుతాయి అని. అది సత్యం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళ దేహం అదంతా ఏదో 6 ప్యాక్ అట్టే ఉండదు, బాణపొట్ట, ఆయన నడవలేకుండా అట్లా ఉంటారు. కానీ అతను వేసుకున్నటువంటి యూనిఫామ్ వల్ల దొంగోడికి తెలుసు నేను పరిగిస్తే ఇటు పట్టుకోలేడని, కానీ సరెండర్ అయిపోతాడు. ఎందువల్లంటే ఆ యూనిఫామ్ వల్ల వాడికి ఆ శక్తి వస్తుంది. అదే రకంగా మనం భగవద్భక్తులయ్యి భగవంతుణ్ణి సేవించుకునేటప్పుడు ఆ భగవద్భక్తులైన దానికి మనకు ప్రత్యేకమైనటువంటి శక్తి వస్తుంది. మనం ఒకవేళ ఆ పరంపరకి శరణాగతి పొందితే ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క శక్తి అంతా కూడా మనకు వస్తుంది. అందుకనే చెప్తారు, మూకం కరోతి వాచాలం పంగుర్లంగాయతేం గిరిం
యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవన్. గురువుకి ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో పంగుర్లంగాయతేం గిరిం, కుంటివాడు కొండలెక్కుతాడంట. అంటే ఆ శక్తి ఆ గురువు ద్వారా సంప్రాప్తిస్తుంది, ఆ గురువు ద్వారా సంప్రాప్తిస్తుంది. ఇది వేరే జీవితాల్లో ఏమో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా నా స్వానుభూతి. నేను చిన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో బంధువులు వస్తే అసలు వాళ్ళు 3 రోజులున్నా 4 రోజులున్నా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చేవాడిని కదా. అసలు అంత సిగ్గు, అంత ఇదిగా ఉండేవాడు. సో వ్యక్తిత్వం ఎట్లా భగవద్భక్తిలో ఒక తర్వాత మాట్లాడాలంటే ఎవరితోన్నా భయం. ఒక వ్యక్తితోటి రిలేషన్షిప్ ఏదైనా మాటలు జరగాలంటే నాకు 3-4 మంత్స్ పట్టేది. పక్కింట్లో ఉన్న, ఇంట్లో ఎవరైనా బాడుక్కున్న వాళ్ళతోటైనా కానీ ఇంటరాక్షన్ కానీ చాలా టైం పట్టేది. అటువంటిది కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు వ్యక్తులతోనే ఉంటాం, వ్యక్తులతోనే ఉంటాం. రోజంతా సర్వీసులు, పుస్తక వితరణ, ప్రచారము వ్యక్తులతోనే. తర్వాత నాకు ఆ సిగ్గుపోయింది ప్రచారంలో. ఇప్పుడు పుస్తక వితరణకి మేము బెంగళూరులో ఫుట్పాత్ మీద టేబుల్ వేసుకొని ఉండేవాళ్ళు. అందరూ కొత్త వాళ్ళే కదా. అసలు కొత్త వాళ్ళతో మాట్లాడడానికి 3-4 నెలలు పట్టేటువంటిది రోజు కొత్త వాళ్ళే. వాళ్ళని పట్టుకొని భగవద్గీత తీసుకోండి, చాలా మంచిది, పరంపరలో వస్తూ ఉంది, యథాతథం. సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే పుట్టుకతో ఒక స్వభావం వస్తుంది. ఎప్పుడైతే మనం భక్తిలోకి వస్తామో ఆ భక్తిలో గురువు యొక్క కృప వల్ల, పరంపర యొక్క కృప వల్ల, కృష్ణుడి యొక్క కృప వల్ల మన స్వభావంలో మార్పు వస్తుంది. మన స్వభావంలో మార్పు వస్తుంది. కుంటివాడు కొండలు ఎక్కగలడు, ఊరికినే కూడా కాదు. కొండలు ఎట్లా ఎక్కుతాడు? గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ ఎక్కుతాడు కొండలు. పిచ్చిగా ఎక్కడం కాదు. నేను ఎంతో మందిని చూశాను కొండ ఎక్కి పోయేటప్పుడు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఆ భగవంతుని పట్ల. మొన్న కూడా నేను తిరుపతి వెళ్ళి కొండ మీదకి వెళ్ళుంటే కొన్ని వేల మంది ఆ వరాహస్వామి దేవాలయం దర్శనం చేసుకొని ఆ మెట్ల మీద కూర్చొని జపం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల భావనలతోటి భగవంతుడికి, అంటే ఎవరెవరి బాధలు ఏంటో తెలియదు, ఆ నమ్మకం ఆ భగవంతుని మీద, ఆయన దగ్గరికి వచ్చి ఏదో దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి బలమైన విశ్వాసంతో అన్ని వేల మంది వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకు మొక్కుకొని శరణాగతి పొంది ఏదో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలో నుంచి కొంత ఫలాన్ని ఆయనకి కానుకగా ఇచ్చి ఇవన్నీ చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందువల్ల అంటే ఈ దేవీ దేవతలు మనం చేసిన కర్మ నుంచి మార్పులు చేర్పులు చేసే అధికారం లేకపోయినా కానీ ఆ దేవదేవునికి ఉంది, ఆ శక్తి ఆయనకుంది, ఆయన చేయగలడు. సో ఒక కుంటివాడు కొండలెక్కగలడు, మూగవాడు మాట్లాడగలడంట. మరి ఏం మాట్లాడగలడు? ఆ ఆధ్యాత్మిక జగత్తు గోలోక గుణానువర్ణనే, వైకుంఠ గుణానువర్ణనే, ఆ వైకుంఠ గుణాలను వర్ణించేటువంటి కవిత్వం మూగవాడికి వస్తుందంట ఆ గురువుకి శరణాగతి పొందితే. మూగవాడు మాట్లాడడం కాదు, ఆ ఆధ్యాత్మిక జగత్తు, ఆ భగవంతుని యొక్క దివ్య లీలా గుణాలను మాట్లాడేటువంటి శక్తి వస్తుంది. గుడ్డివాడికి దృష్టి వస్తుంది. ప్రాపంచికంగా మనందరికీ కూడా ఏం చెప్తారు? ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానాంధకారంలో ఉన్నాను నేను అన్నాను. అదేంటి ప్రభు, ఫ్లడ్ లైట్లో ఉంటే అంధకారంలో ఉన్నానంటారు. నువ్వు 100,000 వోల్ట్స్ ఫ్లడ్ లైట్లో ఉన్నా కానీ భగవంతుని గురించి, ఆధ్యాత్మిక తత్వం గురించి తెలియకపోతే నువ్వు అంధుడివే. ఆధ్యాత్మిక వెలుగు అన్నటువంటిది నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎంత లైట్ల యొక్క వెలుగులో ఉన్నా కానీ నువ్వు అంధుడివే. మరి గుడ్డివాడికి దృష్టి అంటే ఏం దృష్టి అంటే
ఆ భగవంతుని యొక్క దివ్య గుణాలను చూడగలిగినటువంటి దృష్టి, ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగినటువంటి దృష్టి, ఆ భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి దృష్టిని నువ్వు పొందుతావు. సో గుడ్డివాడికి దృష్టి వచ్చింది అంటే ఆ దృష్టి అన్నమాట. సో ఇవన్నీ కూడా పరివర్తనలు ఎప్పుడైతే ఆ దేవదేవునికి నువ్వు శరణాగతి పొందుతావో అప్పుడు ఖచ్చితంగా కలుగుతాయి. అవి ఖచ్చితంగా కలుగుతాయి. ఆ దేవదేవుని సేవలోనే జరుగుతుంది. అది ఆ దేవదేవుని సేవలోనే జరుగుతుంది. నీ దివ్య గుణాలన్నీ కూడా ప్రకటమవుతాయి అక్కడ. ఆయన యొక్క అనుగ్రహం వల్ల, ఆ పరంపర యొక్క ఆశీస్సుల వల్ల. సో అందువల్ల మనం ఎవరికి శరణాగతి పొందాలా? ఎవరికి శరణాగతి పొందితే మనము తృప్తి చెందుతాము? ఎవరికి శరణాగతి పొందితే మనం తృప్తి చెందుతాము? ఎందుకు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన తక్షణమే మనకు ఒక శాంతన, ఒక సంతృప్తి ఎందుకు కలుగుతుంది అంటే అది మన సహజ స్థితి కాబట్టి. జీవేర స్వరూపోయ్ నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం. ఎందుకు ఇక్కడ నువ్వు ఆనందం పొందుతున్నావు? నీ సహజ స్థితిలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఆనందం పొందుతూ ఉన్నావు. నీ సహజ స్థితికి వచ్చావు కాబట్టి నువ్వు ఆనందం పొందుతూ ఉన్నావు. లేకపోతే నువ్వు ఆనందాన్ని పొందలేవు. ఒక వ్యక్తి తన జీవితంలో పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిని సేవించుకోవాలనుకున్నాడు. అప్పుడు అతనికి ఆయన ఊర్లో జమీందారు చాలా గొప్ప వ్యక్తిలా కనిపించాడు అన్నమాట. కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను శ్రేష్టమైన వ్యక్తిని సేవించుకోవాలనుకుంటున్నాను, సో మీ యొక్క సేవలో నేను ఉండాలనుకుంటున్నాను అన్న. సరేనని చెప్పి, ఇప్పుడు ఎవరైనా పనులు దొరకడం కష్టం ఈ రోజుల్లో. ఎవడన్నా నేను సేవ చేస్తానంటే బ్రహ్మాండంగా వచ్చి సేవ చేసుకోరా అన్నాడు జమీందారు. జమీందారు దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటా ఉన్నాడు. ఉంటే ఒకరోజు మంత్రి వచ్చాడు జమీందారు దగ్గర కప్పం కట్టించుకునేది. మంత్రి వస్తే ఈ జమీందారు మంత్రికి సేవలు చేస్తా ఉన్నాడు. అప్పుడు ఇతను పరమోత్కృష్టమైన వ్యక్తికి సేవ చేయాలనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడా, అటైతే మీ సేవ చేయండి, నేను ఇంకా మంత్రి గారి సేవ చేస్తాను. మంత్రితో వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి మంత్రి గారి దగ్గర సేవ చేసుకుంటున్నాడు. మంత్రి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ మంత్రి రాజుగారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడుకొని చాలా వినమ్రతతోటి ఆయనకి సేవ చేసుకుంటా ఉన్నాడు. అప్పుడు వీడు, అయ్యా మంత్రి గారు, మీరు శ్రేష్ఠులు అనుకున్నాను, ఇంకా మీ దగ్గర నేను సేవ చేయను, రాజుగారికి సేవ చేసుకుంటాను. రాజుగారి సేవలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అట్లా గడిచింది. ఒకరోజు రాజు ఏదో కొన్ని సమస్యలు వచ్చి అవి చర్చించడానికి రాజగురువు దగ్గరికి వెళ్ళాడు. ఇంత పెద్ద రాజు, ఒళ్ళంతా బంగారము, బంగారు కిరీటము ఇవన్నీ పెట్టుకొని ఉన్నటువంటి రాజు ఆ బక్క చిక్కినటువంటి ఒక సామాన్యమైనటువంటి సాధువు గురువు గారు ఆయన చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేసి ఆయనకి దండాలు పెట్టి ఆయనకు పాద పూజ చేసి ఇవన్నీ చేసేసరికి వీడికేం అర్థం కాలేదు. ఇంతకు ముందంటే ఓకే, జమీందార్ కన్నా రాజు బెటర్గా ఉన్నాడు, మంత్రి బెటర్గా ఉన్నాడు, మంత్రి కన్నా రాజు బెటర్గా ఉన్నాడు. ఇక్కడ చూస్తే ప్రాపంచిక దృష్టితో చూస్తే రివర్స్ లో ఉంది. రాజు చూస్తే చాలా ఆపులెంట్ గా ఉన్నాడు, వైభవంగా ఉన్నాడు. కానీ ఈయనేమో సింపుల్ గా ఏదో ఒక దోతి కట్టుకుని ఒక కండువా పైన వేసుకొని ఉన్నాడు. ఆయనకి రాజు సరెండర్ అయిపోయేసరికి ఏం అర్థం కాలేదు. అయ్యా, శ్రేష్టమైన వ్యక్తికి జీవితంలో సేవ చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు శ్రేష్ఠులు అనుకున్నాను. మీకన్నా ఆయనేమో చూడడానికి ప్రాపంచికంగా చూస్తే బక్క చిక్కిపోయి ఉన్నాడు, ఏదో ఒక సింపుల్ దోతి వేసుకొని ఉన్నాడు, ఆయనకి మీరు సరెండర్ అయిపోయారు ఏంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఈ రాజు చెప్పాడు, ఒరే నాయనా, ఇంత పెద్ద రాజ్యాన్ని నేను నడిపించేటువంటి శక్తి మా గురుదేవులైనటువంటి ఈయన దగ్గర నుంచి వస్తూ ఉంది నాకు అన్నాడు. మా గురుదేవులైనటువంటి ఈయన దగ్గరికి వస్తూ ఉంది, ఈయన దగ్గర నుంచి వస్తూ ఉంది.
మాకందరికీ కూడా శ్రేష్ఠుడేనే, గొప్ప ఆయనేనే, గురువుగారే అన్నాడు. అప్పుడు వీడన్నాడు, అట్టయితే మీ దగ్గర నుంచి నాకు పర్మనెంట్ సెలవు కావాలా, ఆయన సేవలో నేను అంకితం అవుతాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి పరమ శ్రేష్ఠుడు ఎవరో వాడిని సేవించుకొని తరించాలని నా కోరిక ఉండింది. జమీందారు అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను, మంత్రి అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను, రాజు అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. చివరికి రాజు కూడా మీకు శరణాగతి అయ్యాడంటే మీ సేవలో తరించాలనుకుంటున్నాను. నా యొక్క కోరిక అయితే పరమశ్రేష్ఠునికి శరణాగతి పొందడం అన్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, అరే నేను కూడా పరమశ్రేష్ఠుడిని కాదు, ఆ పరమశ్రేష్ఠునికి నేను దాసుణ్ణి. ఆ పరమశ్రేష్ఠుడు ఎవరు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు అని చెప్పాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు, ఆయనకి నేను సేవ చేసుకుంటున్నాను. నీ సంకల్పం మంచిది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు. చివరికి ఆ పరమశ్రేష్ఠుడైనటువంటి ఆ భగవంతునికి శరణాగతి పొందేటువంటి స్థితిని నువ్వు పొందావు అన్న. మనలో ఆ సంకల్పం ఉండాలా, ఆ పరమశ్రేష్ఠునికి నేను సేవ చేసుకోవాలా, ఆ పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తికి నేను సేవ చేసుకోవాలా అనేటువంటి సంకల్పం మనలో ఉంటే పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి మార్గదర్శకం చూపిస్తాడు. మనం చివరికి ఆ భగవంతుడి పాద పద్మాల దగ్గరికి చేరుకునేదానికి అవకాశం మనకు లభిస్తుంది అన్నమాట, లభిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి జన్మధన్యం అయిపోయింది కదా, ఆ గురువు గారు చెప్పారు ఆ పరమశ్రేష్ఠుడు ఎవరు. సో అందుకని ఇక్కడ కూడా కృష్ణుడు ఈ యొక్క గిరిగోవర్ధన లీల అనేటువంటి మొత్తం దీంట్లో కూడా ఆ పరమశ్రేష్ఠుడైనటువంటి తనకు శరణాగతి పొంది సేవించుకోవడమే మనుష్య జీవిత పరమార్థము, పరమ అర్థము ఏంటి అంటే అది అనేటువంటి సందేశాన్ని మానవాళికి ఇవ్వడానికి కోసం ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. అందుకనే చివరిగా ఆ పరమశ్రేష్ఠుడు దేవదేవుడు తన బంధువర్గాన్ని ఆట పట్టిస్తున్నారు అని ప్రభుపాదుల వారు ఆయన చివరగా లైన్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏంటి అంటే ఆయన పరిస్థితి చాలా చాలా, భగవంతుడి పరిస్థితి చాలా చాలా ఇదిగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఉన్నతమైన వ్యక్తి ఉంటారు, ఆ ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టాలా ఇటువంటి ఆయన చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఏయ్ నేను ఉన్నతమైన వ్యక్తిని, నాకు నమస్కారం పెట్టు, నాకు ప్రణామం చేయి, ఇవన్నీ ఆయన చెప్పుకుంటే ఏం బాగుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే కృష్ణుడికి నందమహారాజు తోటి ఆయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మామూలుగా ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్పుకోడు అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఏదో భగవద్గీతలో ఒకసారి చెప్పేశాడు, మామేకం శరణం రజ అని చెప్పేశాడు. కానీ ఆయన చెప్పుకోడు. ఎవరు చెప్తారు అంటే గురువు చెప్తా ఉంటాడు ఆయన గురించి. భగవంతుడు ఇట్లాగా, ఆయనకి కైంకర్యం ఎట్ట చేయాలా, నైవేద్యం ఎట్ట చేయాలా, అలంకరణ ఎట్ట చేయాలా, అర్చన ఎట్లా చేయాలా, గురువు చెప్తా ఉంటాడు, గురువు చెప్తుంటాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే భగవంతుడే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా ఎంకరేజింగ్ సిచ్యుయేషన్ అది. మనకు కూడా అంతే కదా, మనకు సీనియర్ వైష్ణవులను ఎట్లా గౌరవించాలా, భగవంతుడిని ఎట్లా సేవించుకోవాలా, ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మనకు? ఉన్నతమైనటువంటి భక్తులు మనకు చెప్పారన్నమాట, మనకు చెప్పారు. సో ఇక్కడ ఏంటి అంటే భగవంతుడే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ వస్తూ ఉంది. అందుకని ఆయన ఏంటి అంటే చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన నందమహారాజుకి చెప్తూ ఉన్నాడు, నాతో సమానమైనటువంటి గిరిగోవర్ధనాన్ని. ఇక్కడ కూడా ఏం చేశాడంటే నన్ను పూజించమని చెప్పలేదు. గిరిగోవర్ధనుడు భక్తుడు భగవంతుడు రెండు అన్నమాట ఆయన, రెండు. సో అందుకని నాతో సమానమైనటువంటి గిరిగోవర్ధనాన్ని మీరు పూజించండి అని చెప్పాడు. గిరిగోవర్ధనాన్ని మీరు పూజించండి. తర్వాత చెప్పాడు, ఈ దేవతలను పూజించుకునే దానివల్ల మీకేం ఒరిగేదేం లేదన్నాడు. ఒరిగేదేం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు, ఏమని అంటే వీడికి ఇది శిక్ష లేకపోతే వీడికి ఇది అని ఇచ్చేశాడు. ఇంకా లోయర్ కోర్టు దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి అవకాశం లేదు.
లోయర్ కోర్టు ఇంటర్ఫీర్ అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు జీవుడు చేసిన కర్మలను హృదయంలో కూర్చొని పరమాత్మ అన్ని నోట్ చేశాడు. దాన్ని బట్టి వీడి కర్మఫలం అనేది ఇచ్చాడు. ముందు జన్మలో చేశాడు, ఈ జన్మలో కర్మఫలం అని ఇచ్చాడు. భగవంతుడు సుప్రీంకోర్టు లాగా, ఈ దేవతలందరూ కూడా లోయర్ కోర్టు లాగా. సో ఆయన కర్మ డిసైడ్ చేసేసి వీడు ఇట్లా అనుభవించాలా అని చెప్పి ఇచ్చేసినప్పుడు వీళ్ళెవరు కూడా మధ్యలో ఇంటర్ఫేర్ అవడానికి లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ని ఎవరైనా మధ్యలో ఇంటర్ఫేర్ అయితే ఏమవుతుంది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోద్ది. వాడు మళ్ళా శిక్షకు పడుతుంది. వాడికి ఎవడు ఇంటర్ఫేర్ అయ్యాడో వాడు. మళ్ళా ఏదన్నా చేర్పులు మార్పులు జరగాలంటే ఆ సుప్రీంకోర్టుకే అప్పీల్ చేసుకొని వాళ్ళు ఏమన్నా కొంచెం కనికరిస్తే, లేకపోతే ఆ సుప్రీంకోర్టులో సమానమైనటువంటి రాష్ట్రపతి ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తే ఏమన్నా కొంచెం వీడికి ఉపశమనం. అంతేగాని కింద వాళ్ళు ఎవరు కూడా ఇంటర్ఫేర్ అవడానికి లేదు. అట్లాగే ఈ దేవతలు కూడా, వీళ్ళకి ఎవరికి అధికారం లేదు. వీళ్ళెవరు కూడా మధ్యలో మనం చేసుకున్నటువంటి కర్మను చేర్పులు మార్పులు చేయడానికి లేదు. అటువంటప్పుడు వాళ్ళను పూజించి ఎందుకయ్యా కాలాన్ని వృధా చేసుకుంటున్నారు? ఇది పాయింట్. వాళ్ళని సేవించి ఎందుకు మీరు కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు? ఉపయోగం లేనటువంటి పూజలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఉపయోగం లేనటువంటి పూజలు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, మనం పూర్వం చేసుకున్నటువంటి స్వభావాన్ని బట్టి మన యొక్క కర్మలను బట్టి స్వభావం వస్తుంది, గుణాలు వస్తాయి, నేచర్ వస్తుంది. వాటిలో కూడా మార్పు రావాలా అంటే ఖచ్చితంగా ఏంటి అంటే కృష్ణుని వల్లే వీలవుతుంది. ఇప్పుడు మృగారి వేటగాడు ఎట్టున్నాడు? మొదట్లో భగవంతుడికి శరణాగతి పొందిన తర్వాత ఎట్టున్నాడు? ఇటువంటి మార్పు వచ్చి మనం ఒక్క మృగారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ మనందరం కూడా మృగాల్లోనే, మనందరం కూడా మృగాల్లోనే. ఒకసారి ఒక భక్తుడు ఉండేవాడు ఢిల్లీలో, ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయన్ని ఒకసారి ఏదో డివోటీ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్తే మాటల్లో ఆయన చెప్తా ఉన్నాడు, ప్రభు ఏదో ప్రభుపాదుల వారి కృప వల్ల, ఇస్కాన్ కృప వల్ల అసలు నా జీవితం నేను ముందు అనుకుంటే దానికి ఇప్పటికీ ఈ మిరాకిల్ ఏంటి అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ఏ జీవుల్ని తినాలని ప్లానింగ్ చేసేవాళ్ళం మేము. ఆదివారం ఉదయం అయితే అన్ని ఆ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళం. అటువంటిది ఈరోజు ఆదివారం అయితే మంగళారతి నుంచి అన్ని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయి భగవత్ సేవలో కైంకర్యం అవుతుంది. నాకే ఆశ్చర్యం, నా చైతన్యంలో ఎంత మార్పు వచ్చింది ఏంటి అంటే, ఈ యొక్క సిద్ధాంతంలో, హరే కృష్ణ మంత్రంలో, సాధువుల యొక్క సాంగత్యంలో నిజంగా శక్తి ఉంది అని చెప్పి నేను విశ్వసిస్తాను. ఎందువల్లంటే అంత మార్పు, అంత మార్పు. అసలు జీవితం అంటే ఏంటి అంటే తినాల తినాల తినాల, అన్ని రకాలు. అది మెమెమ అయి ఉండొచ్చు, కుక్కకో అయి ఉండొచ్చు, అంబా అయి ఉండొచ్చు, మియాం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు. అన్నీ అనుభవించేసేయాలి, తినే. అది మూడు అనమాట. అటువంటి చైతన్యం నుంచి ఈరోజు అసలు జస్ట్ హరే కృష్ణ, ఆ భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క తత్వం, దీంట్లో ఇంక వేరే ఆలోచన లేదు. ఇప్పుడేంటి అంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఈ ఆదివారం అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలో నుంచి వచ్చేటువంటి వాసనలు, దానికి వికారం వస్తుంది, వాంతి వస్తుంది. అటు ఆ స్థితికి ఒకప్పుడు ఆ వాసనలలో ఆనందించు విహరించేటువంటి మాకు ఈ రోజు ఏంటి అంటే అసలు ముఖ్యంగా రోజంతా టెంపుల్లో ఎందుకు గడుపుతూ ఉన్నాము అంటే ఆ వాసనలని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి ఈ రోజంతా టెంపుల్లో గడుపుతూ ఉన్నాం. అంటే చాలా మంది మనం వాళ్ళు అడుగుతారనమాట. ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు ఏదైనా సిద్ధాంతం మాట్లాడుతూ ఉన్నారు అంటే దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా నిరూపిస్తారు. ఇది ఎట్లా, ఇది ఎట్లా అని. మీరెట్లా నిరూపిస్తారు? మీరెట్లా నిరూపిస్తారు? నేను ఒకసారి ఒక భక్తుడు అట్లా అడిగితే చెప్పాను అనమాట, మేము నిరూపించేది మేమే నిదర్శనం అని చెప్పు, నువ్వే నిదర్శనం అని చెప్పు.
నా జీవితంలో ఎంత మార్పు కలిగింది, పరివర్తన. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ స్వభావం గురించి మాట్లాడారు. ఖచ్చితంగా నువ్వు భగవద్భక్తిలోకి వస్తే స్వభావం మారుతుంది. కొంతమంది నాకు చెప్పారు, నేను భక్తిలోకి రాకముందు చైన్ స్మోకర్ అంటే ఒకటి ఆరిపోతుంటే ఇంకోటి వెలిగి, అంటే చైన్ మధ్యలో కటింగ్ ఉండదు. ఆయన చైనీస్ స్మోకర్. ఆయన చైన్ పోయింది ఇప్పుడు భక్తిలోకి వచ్చిన తర్వాత. సో ఆ చైన్ పోయి చేతిలోకి ఇంకో చైన్ వచ్చింది. అదేంటి అంటే 108 పూసలు ఉండేటువంటి జపమాల వచ్చేసింది. ఆ చైన్ పోయి 108 పూసలు ఉండే జపమాల వచ్చేసింది. ఏంటది? ఇదే మిరాకిల్, ఇదే స్వభావంలో మార్పు, ఇదే పరివర్తన. అంతకుముందు ఆ చైన్ పోవడానికి ఎన్ని గుళ్ళు తిరిగారు, ఎంతమంది డాక్టర్లను సంప్రదించారు, అయ్యా మానలేకుండా ఉన్నాను, నాకు కొంచెం ఏదైనా మెడిసిన్ ఇవ్వండి, ఏదైనా ఉపాయం చెప్పండి, అది ఇది అని. అట్లాంటి వ్యక్తులు వచ్చారు, ప్రవచనాల్లో కూర్చున్నారు. ఆ ప్రవచనంలో ఆ వింటూ వింటూ మెల్లిమెల్లిగా మాల మొదలు పెట్టారు, ప్రసాదం తీసుకోవడం మొదలు పెట్టారు, చైన్ పోయింది. ఇది మిరాకిల్ కాదా? మరి ఎంతో మంది డాక్టర్లు చేయలేనటువంటిది, ఎంతో మంది సైక్రాటిస్టులు చేయలేనటువంటిది ఒక కృష్ణ భక్తి చేసింది. అటువంటి వాళ్ళు ఒకరా ఇద్దరా? నేను అందుకే ఇందాక చెప్పాను, మృగారి చరిత్రలో రికార్డ్ అయింది ఒకడే. కానీ నారదుల వారు అటువంటి వాళ్ళని ఏదో వాల్మీకో ఏ మృగారో ఏదో లెక్క పెట్టుకుంటే ఫింగర్ టిప్స్ ఈ చేతుల్లో లెక్క పెట్టేయచ్చు, చరిత్రలో పురాణాల్లో ఉండేది. కానీ స్వామి ప్రభుపాదుల వారు ఆయన మార్చినటువంటి మృగారుల యొక్క సంఖ్య ప్రింట్ చేసుకుంటే పుస్తకాలు సరిపోవు అని చెప్తున్నాను. ప్రింట్ చేసుకుంటే పుస్తకాలు సరిపోవు, అన్ని చరిత్రలు రాయొచ్చు. అన్ని మృగారులని స్వామి ప్రభుపాదుల వారు మార్చారు. అంతమంది మృగారులని స్వామి ప్రభుపాదుల వారు మార్చారు. సో ఇది మిరాకిల్. సో స్వభావాన్ని మార్చేటువంటి శక్తి కేవలం భక్తికే ఉంది, ఇంక దేనికి లేదు, ఇంక దేనికి లేదు. ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి అంటే ప్రామాణికంగా బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చేటువంటి వ్యక్తులు కూడా పిలక పెట్టుకునేదానికి చాలా కష్టపడుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు కొంచెం ఇక్కడ గురుగుతున్నారు ముందు, ఇదంతా ఇట్టే ఉంటుంది మళ్ళా. అదే ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీబీఎస్లు, ఎంబీఏలు చేసినటువంటి యంగ్స్టర్స్ ఎప్పుడెప్పుడు గుళ్ళో చేరిపోదామా, ఎప్పుడెప్పుడు గుండు కొట్టుకుందామా, ఎప్పుడెప్పుడు పిలక పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు దోతి కట్టుకుందామా అని పోటీ పడేటువంటి స్థితికి ఈ యొక్క సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. మన సంస్కృతిని చూసి సిగ్గుపడుతూ దీన్ని ఎక్కడ పాటిస్తామనుకునేటువంటి పరిస్థితుల్లో ఇది ఈరోజు ఒక ఫ్యాషన్. యంగ్స్టర్స్ కి ఈ తిలకం పెట్టుకోవడం, పిలక పెట్టుకోవడం, గుండు కొట్టుకోవడం, ఈ యొక్క దుస్తులు ధరించుకోవడం, ఇది ఒక ఫ్యాషన్. దీన్ని పోటీ పడి పాటించేటువంటి స్థాయికి తీసుకొచ్చారు ప్రభుపాదుల వారు. ఇది స్వభావంలో మార్పు. స్వభావంలో మార్పు అంటే ఇది. సో ఇక్కడ మనం చేసిన కర్మలను బట్టి మన యొక్క స్వభావం వస్తుంది అని చెప్తున్నారు. ఆ స్వభావం ఎప్పుడు మారుతుంది అంటే కేవలం కృష్ణునికి మనం శరణాగతి పొందినప్పుడు. ప్రభుపాదులు చక్కగా చెప్పారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ కూడా ఆ ఇనుముకు వస్తాయి. అదే రకంగా ఆ పవిత్ర పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆ భగవంతుడిలో ఉండేటువంటి దివ్య గుణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఆ దివ్య గుణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఇది భక్తిలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. సో అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే భగవంతుడే స్వయంగా ఆ యొక్క విషయాన్ని నంద మహారాజుకి చెప్పాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. కానీ మామూలుగా అయితే ఆయన ఆ బాధ్యత గురువులకు ఇస్తాడు. గురువుల్ని అంత గౌరవంగా ఎందుకు చూస్తారు అంటే భగవంతుడు కూడా తీసుకోనటువంటి బాధ్యత ఆ గురువు తీసుకుంటాడు అన్నమాట. ఏంటది అంటే ఆ భగవంతుని గురించి తెలియపరిచి ఆయనకి శరణాగతి పొందేటట్టుగా
ఆ శిష్యుడిలో ఉండేటువంటి అనర్థాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ఒక గొప్ప బాధ్యత గురువు తీసుకుంటాడు. సో అందువల్ల మనకు రేపు జగన్నాథ రథయాత్ర. చాలామంది డివోటీస్ చెప్తారు మనకు ఏమని అంటే, మీరు ఎట్లా భక్తిలోకి వచ్చారు అంటే, రథయాత్ర చూసి వచ్చామండి. చాలామంది నేను విన్నాను ఆ మాట. సో రేపు మనం ఆ కార్యక్రమం అంతా కూడా ఎంతమంది వీలైతే మళ్ళా కృష్ణునికి అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఆ యొక్క రథయాత్ర కార్యక్రమం ద్వారా మనం చేసి కొంతమంది జీవుల్ని ఆ భగవంతుని పాదాల దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. దాని మీద మెడిటేషన్ అంతా కూడా ఉండాలా. ఉత్సవాలన్నీ కూడా ఏంటి అంటే, మనకు రోజు ఉత్సవమే. ప్రభుపాదులు వారు చెప్తారు, భగవద్భక్తి మార్గంలో రోజు ఉత్సవమే. ఎంత ధనికుడైనా ఎంత గొప్పడైనా కానీ ఏదో పండగ రోజు ఎప్పుడో స్వీట్ తింటాడు. కానీ మనం ఉదయంతో లేయడమే బాలభోగతోటి మొదలు పెడతాం. సో మనకు రోజు ఫెస్టివలే. తర్వాత ఏదో పండగ రోజు దేవస్థానానికి వస్తాడు ఎవడైనా, కానీ మనకు రోజు దేవస్థానమే, రోజు పండగే, నిత్యోత్సవం. సో అందువల్ల మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అన్నమాట. సో ఈ పండగ పర్వదినాలు ఏంటి అంటే ఆని ఉపయోగించాలన్నమాట, అందరికి ఇవ్వడం కోసం. సో అందువల్ల ఈ యొక్క జగన్నాథ రథయాత్ర అది అద్భుతమైనటువంటి కీర్తన, అద్భుతమైనటువంటి దర్శనం. వీటన్నిటి ద్వారా ఆ జీవులను ఆ భగవంతుడి దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలా. ఆ జగన్నాథునికి రథయాత్ర సంవత్సరానికి ఒక్కసారి కరుణతో పురవీధుల్లోకి స్వామి వచ్చి ఆయన దర్శనం ఇస్తూ ఉన్నాడు. మామూలుగా పూరీ క్షేత్రంలో ఏంటి అంటే మ్లేచ్చులకి దర్శనం లేదు. ఎవరైతే మ్లేచ్చులు అంటే జన్మతః కాదు, ఎవరైతే మాంసభక్షకులో, ఎవరైతే ఈ యొక్క ధర్మ నియమాలను ఉల్లంఘించేటువంటి వారు ఉంటారో అటువంటి వ్యక్తులకి దర్శనం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి రథయాత్ర రూపంలో కులమతాలకు అతీతంగా ఎంత నీచమైన అధములకు కూడా దర్శన భాగ్యం భగవంతుడు ఇస్తాడనమాట. సో అటువంటి గొప్ప రథయాత్ర మనందరి భావన కూడా ఏంటి అంటే, రథయాత్రలో మనకేం లభించింది అనేది కాకుండా మనం ఏమి ఇవ్వగలం పుర ప్రజలకి అనేటువంటి దీంతో దారిలో మంత్ర కార్డ్స్ పంచండి, అందరికీ ఈ మంత్రం చేయండి, చాలా మంచి జరుగుతుందని అందరినీ రథం లాగడానికి ప్రేరేపిస్తుంది. చాలామంది అట్లా చూస్తూ ఉంటారు, రథం లాగరు. సో రథం లాగమని చెప్పి చెప్పాలి కొంతమంది, రథం లాగండి. ఎందువల్ల అంటే రథం వెనకాల నడిచిన, ముందు నడిచిన, కీర్తన చేసిన, రథం లాగిన, రథం మీద భగవంతుని దర్శించిన, ఇవన్నీ చేస్తే పునర్జన్మన విద్యతి, పునర్జన్మ ఉండదండి. ఏదో జన్మలో వాటికి సంబంధించింది ఏదో ఒకటి చేశాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. పునర్జన్మ లేకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఆ అవకాశాన్ని అందరికీ కల్పించడానికి ప్రయత్నం చేయాలి. రథం లాగమని చెప్పాలా, మంత్ర కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మంత్రం చేయమని చెప్పాలా, ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పాలా, నామం చెప్పమని చెప్పాలా. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క రథయాత్ర ద్వారా పుర ప్రజలకి అవకాశాన్ని మనం కల్పించాలా. మనందరి యొక్క భావన ఎట్టుండాలంటే, ఈ రథయాత్ర నేనేదో ఫోకస్ అవడం కాదు, నేనేదో ఇదవడం కాదు, ఆ భగవంతుని కృప ఎట్లాగా ఇవ్వాలా అనేటువంటి భావన హృదయంలో మెడిటేషన్ జరగాల. అది జరిగినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందికి మనం ఆ జగన్నాథుని యొక్క కృపని పంచేదానికి అవకాశం ఉంది. సో ఆ మూడ్ తెచ్చుకునేదానికి మెడిటేట్ చేయండి అందరూ కూడా. చేసినప్పుడు భగవంతుడు శక్తినిస్తాడు. ఇవన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి అన్నమాట. హరే కృష్ణ.
ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు భగవంతుడు ఏంటి అంటే పాశ్చాత్యులు ప్రత్యేకించి గోవధ ఇవన్నీ చేస్తారు. ఆ గోవు యొక్క దీన్ని తింటారు. భగవంతుడికి ఇవన్నీ గోవు చాలా ప్రియం. అటువంటి వాళ్ళకి నేను దర్శనం ఇవ్వను, అవి మానేయండి ఇస్తాను. అందుకనే ఇస్కాన్లో కూడా చాలామంది ఫారినర్స్ ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఆ ఫారినర్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా పూజించే దేవుడు ఎవరయ్యా అంటే జగన్నాథుడు. వాళ్ళకి దర్శనం కాదు, వాళ్ళకి పూజించుకునే అవకాశాన్ని ఇచ్చేశాడు జగన్నాథుడు. ఎందువల్ల వాళ్ళలో మార్పు కలిగింది కాబట్టి. నేను ఈ దుబాయ్ ఇక్కడంతా కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు అసలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. రాధాకృష్ణుల యొక్క పూజ అంటే కొంచెం ఎక్కువ స్టాండర్డ్స్. జగన్నాథుడు కరుణామూర్తి, ఆయన గోపబాలుడు. సో అందుకని ప్రతి ఇంట్లో కూడా ఎన్ని జగన్నాథుడు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అంతా కూడా అన్నీ ప్రతి ఇంట్లో జగన్నాథుడు, ప్రతి ఇంట్లో జగన్నాథుడు. నాకు తెలిసి కొన్ని వేల జగన్నాథుళ్ళు ఉంటారు. సో అందువల్ల వాళ్ళు ఇప్పుడు కరుణ ఉండాల భక్తిలో, ఆ కరుణ విలువ తెలియాల. తెలియకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకు కూడా దీక్ష తీసుకోవాలంటే ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ దాని విలువ తెలియాలి కాబట్టి అవన్నీ పెట్టారు. లేకపోతే క్యాజువల్గా పోయి దీక్ష. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేను చూశాను. తిరుపతిలో ఉన్నప్పుడు మన పక్కనే ఒక ఆశ్రమం ఉంది. వాళ్ళు పబ్లిక్ మీటింగ్, ఉపన్యాసం ఇచ్చి మీటింగ్ పెట్టేసి అందరూ ప్రజలు అక్కడ ఉంటారు కదా, మీరందరూ దీక్షలు తీసుకోవాలనుకుంటున్నారా అంటారు. అందరు చేతులు పైకెత్తారు. దగ్గరికి రండి అంటారు. అనేసిన తర్వాత ఆయన మీకు ఇష్టం వచ్చినటువంటి మంత్రం మీరు చేయండి, మీరందరూ కూడా నా శిష్యులు ఈ రోజు నుంచి అని చేతిలో ఏదో నీళ్ళు తీసుకుని వాళ్ళు ఎత్తిని చల్లేస్తాడు అనమాట. అయిపోయింది. ఈ నియమం లేదు, పాడు లేదు, ఏం లేదు. ఒక ఆయన నెల్లూరు జిల్లాలో పురుషోత్తం అని ఏదో పేరు, ఆయన పేరు. ఆయన సబ్ కలెక్టర్గానో ఏదో చేసేవాడు. తిరుపతి ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన కాషాయం వేసేసుకొని ఒక దండం ఒకటి పెట్టుకొని ఏమైనా వచ్చేసాడు అనమాట. నేను గుర్తుపట్టలా నిజంగా, అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆయన ప్యాంటు చొక్కాలో వచ్చేవాడు, ఇన్సర్ట్ చేసుకొని ఏమైనా టక్కనిట్టు వచ్చేసాడు అనమాట. వచ్చేస్తే ప్రభుజీ అన్నాడు. ప్రభుజీ అని చెప్పి ప్రణామం చేశాడు. ఈ సన్యాసి ఏంటి నాకు ప్రణామం చేస్తున్నాడు అనుకుంటు నేను. ఆయన గుర్తుపట్టలేదని అన్నాను. నేను కూడా గుర్తుపట్టాను. గుర్తుపట్టేటట్టుగా ఉంటే కదండి గుర్తుపట్టడానికి అన్నాను తమాషగా. ఏంటి ఈ వేషం అన్నాను. రిటైర్ అయ్యాను, నా వైఫ్ కూడా పోయింది కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఒక ఆశ్రమానికి వెళ్తే ఒక 30,000 కట్టండి సన్యాసం ఇచ్చేస్తామన్నారు. 30,000 కట్టాను, సన్యాసం ఇచ్చేశారు. ఇప్పుడు నేనేం చేయాలా అంటే, నువ్వు సన్యాసం తీసుకుని ప్రపంచానికి చెప్పాలి ఏం చేయాలో, నువ్వు నన్ను సన్యాసం తీసుకొని ఏం చేయాలని నన్ను అడుగుతున్నావు ఇంకా. నాకేం తెలీదు, 30,000 కడితే వాళ్ళు ఇచ్చేశారు, ఏం చేయాలో అర్థం కాదు. భలేవాడివే, అదే నా దగ్గరికి వచ్చుంటే దండం ఊరికే ఒకటి కట్ చేసి ఇచ్చేసి ఉండేవాడిని. ఆ బట్టలు వైపు అంటే ఒక 2,000 కూడా అవ్వవు, దానికి 30,000 ఖర్చు పెట్టారు మీరు, భలేవాళ్లే అని చెప్పి ఏదో చమత్కారంగా మాట్లాడి తర్వాత ఆయనకి హరే కృష్ణ మంత్రం చేయండి, ప్రభుపాదుల బుక్స్ చదవండి, సో వాటిని ప్రచారం చేయండి అని చెప్పి కొంచెం చెప్పి పంపించారు. సో ఈ రకంగా ఈ రెస్ట్రిక్షన్స్, ఈ పుస్తకాలు చదవాలా, ఇవన్నీ అసలు నువ్వు నీ పర్పస్ ఏంటి, భక్తి యొక్క పర్పస్ ఏంటి, దేనికి వచ్చావు భక్తికి, ఏం చేయాలో భక్తిలో అనేటువంటి తెలియకుండా నువ్వు దీక్ష చేసుకుంటే ఉపయోగం ఏముంది. ఇప్పుడు వాళ్ళు కూడా జగన్నాథ్పురిలో ఎందుకు నేను అలో చేయట్లేదు, ఫారినర్ని ఎందుకు అలో చేయట్లేదు, వాళ్ళు దానికి వెనకాల పరమార్థం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ వ్యసనాలు నాకుండా ఇవన్నీ చెడు అలవాట్లు ఉన్నాయి, నేను అన్నింటినీ చేస్తున్నాను కాబట్టి నన్ను అనుమతించట్లేదు, నాలో మార్పు కలగాలని వాళ్ళలో ఇది. ఇప్పుడు మనం కూడా సెకండ్ ఇనిషియేషన్ అంటే ట్రైనింగ్ అది ఇది ఉంటుంది. ట్రైనింగ్ దేనికి?
ఇప్పుడు భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజారి ఎట్టుండాలా అంటే అది భగవంతునికి అర్పించేది, ఈ నోట్లో నీళ్లు కారకూడదు, అది అపరాధం అయిపోతుంది. ఇప్పుడు నైవేద్యం తీసుకెళ్లేటప్పుడు కవర్ చేసి తీసుకెళ్తారు, ఎందుకంటే చూసినాడు మిరపకాయ బజ్జీ అన్నాడు అనుకో, భగవంతుడికి పెట్టకముందే. నేను తిరుమలలో చూశాను, ఆతిరాం బాబా జన్మదినోత్సవం అని చెప్పి మమ్మల్ని అక్కడ భజన చేసి ఏదో కార్యక్రమానికి పిలిచారు. అక్కడికి నైవేద్యాలు తీసుకెళ్ళి, అక్కడే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది, ఆతిరాం బాబా సమాధి కూడా ఉంటుంది. ఆ నైవేద్యాలు తీసుకెళ్లే బండిలోనే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఆ ఎంప్లాయీ శుభ్రంగా తినేస్తున్నారు ఆ బండిలో. ఇంకా నైవేద్యం జరగలేదని నేనంటే, స్వామి అంతా మనకే కదా స్వామి. ఇప్పుడు మనం కూడా ఏంటి అంటే నైవేద్యం పెట్టకముందే నాకు అది కావాలా, కొంచెం సపరేట్ చేసి పెట్టుకుంటాము, లేకపోతే అసలు తినేదానికి ముందు అది దాని మీద మనకు ఏ రకమైన ఆలోచన రాకూడదు, అది అపరాధం. ఇట్లాంటివన్నీ తెలుసుకోకుండా మనం పూజారులుగా ఉండే దాన్ని తినేదానికి ముందే మనం నాకు కొంచెం తీసి పెట్టండి, లేకపోతే నాకు అది చేయండి ఇది చేయండి అని మాట్లాడుతాం. అప్పుడు అది అపరాధం అవుతుంది, కొన్ని రోజులకి భక్తి నుంచి దూరం అయిపోతాము. ఎటువంటి కాన్షియస్ ఉండాలా భగవంతుని సేవించుకునేదానికి? మాధవేంద్రపురి క్షీర్చోర్ గోపీనాథ్ నైవేద్యం పెట్టి తీక ముందే అది నేను రుచి చూస్తే నా దేవుడికి కూడా నేను ఆయన వికార భావన ఏం లేదు, తన స్వామికి ఎట్ట పెట్టుకోవాలా, అయినా కానీ అది అపరాధంగా భావించి వెళ్ళిపోయాడు ఆయన. భగవంతునికి నైవేద్యం జరగకముందే నేను దాన్ని స్వీకరించాలని చెప్పి అనుకున్నాను, ఎంత అపరాధం అది. సో అందువల్ల ఏదైనా కానీ శిక్షణ ఎందుకే అంటే మన యొక్క చైతన్యాన్ని ఎలివేట్ చేసుకునేదానికి. ఈ మధ్య డిబేట్లు జరుగుతున్నాయి దానికి. ఎందుకంటే ఇప్పుడు చూసినా చూడకపోయినా మీరు ఒక్కటి గమనించండి, శ్రీమతి రాధారాణి ఆమె చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఆమె భగవంతుడి పక్కన ఉంది అంటే చాలా స్ట్రిక్ట్గా గమనిస్తూ ఉంటాం. ఆమె పనిష్మెంట్ ఇచ్చింది అంటే తట్టుకోవడం కష్టం. సో అందుకని ఎందుకు వాళ్ళని రానివ్వట్లేదు అంటే వాళ్ళు సర్టన్ స్టాండర్డ్స్ ఒక లెవెల్కి రావాలా, అవన్నీ వదిలేయాలి. భగవంతునికి ఇష్టం లేనివి నువ్వు చేయకూడదు, అది ముఖ్యం. భగవంతునికి ఏమి ఇష్టమో అది చేసినప్పుడు నువ్వు భగవంతునికి దగ్గర అవుతావు. భగవంతునికి ఇష్టం లేని కార్యక్రమం నువ్వు చేసినప్పుడు దూరంగానే ఉంటావు. దాని వెనకాల పరమార్థం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా?